Good evening. Hi everyone. So, how are you? Hope అందరూ లంచ్ చేసి రెస్ట్ టైంలో ఉన్నారా? గుడ్ ఈవినింగ్. ఓకే. నిన్న మీరందరూ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళే ఉన్నారనుకుంటా కదా? యా. ఈరోజు ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ లాగా అనుకుంటా. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సైకాలజీ రిలేటెడ్, అంటే ఎనీ పెయిన్ అనిపించిన, ఏదైనా లోన్లీనెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు నన్ను. వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు. యా. యా ష్యూర్, గట్టిగా మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నిన్న మనం సైకలాజికల్ వెల్బీయింగ్ గురించి మాట్లాడుకున్నాం. మీరు కూడా బాగానే రెస్పాండ్ అయ్యి అందరి క్వశ్చన్స్ బాగానే ఆన్సర్ చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. కీప్ గోయింగ్ ఆన్ విత్ దట్. మీరు ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే యూట్యూబ్ లింక్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సైకలాజికల్ వెల్బీయింగ్ గురించి, అందులో ఏవేవి మనకి ఇంపార్టెంట్, ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలా మనం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే దాని మీద, మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అనే దాని మీద మాట్లాడుకున్నాం కదా. సార్ ఎక్స్క్యూజ్ మీ, వాయిస్ అసలు రావట్లేదని పెట్టారు పిల్లలు. మ్యూట్లో ఏం లేదు కదా? గట్టిగా చెప్పండి మేడం. అంతేనా? ఆన్లోనే ఉంది, మ్యూట్ అయితే లేదు కదా? ఓకే. మ్యామ్, ప్లీజ్ టెల్ మీ హౌ టు గెట్ సమ్మన్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ సాడ్నెస్. యా, డిప్రెషన్ గురించి నిన్న కొంత చెప్పుకున్నాను అండ్ మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే, మీ ఏజ్కి ఏముంటాయి పెద్ద ప్రాబ్లమ్స్? ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల కానీ, చేయాలనుకున్న పనులు చేయలేకపోయామన్న బాధతో కానీ, లేదా ఏదైనా అవమానకరమైన సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు కానీ, గతంలో జరిగిన సంఘటనల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడం కానీ, మనం ఎప్పుడు బాధపడినవి చిన్న విషయాలైనా సరే దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటుంటాం, గుర్తు చేసుకుంటుంటాం. కొంతమంది ఏమో తక్కువ సార్లు ఆలోచిస్తారు, దాన్ని వదిలేస్తారు, మళ్ళీ ఆలోచించి వదిలేస్తారు, ఎక్కువగా దాన్ని ప్రొలాంగ్ చేసుకోరు. ఎప్పుడైతే మనం రిపీటెడ్గా మళ్ళీ దాన్నే ఆలోచిస్తున్నామో, మళ్ళీ ఎప్పుడు అయితే దాని గురించి అనుకుంటున్నామో, మైండ్లో అది పోదు. దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తుండాలి ఆలోచనల్ని. మనం జరిగిపోయిన దాన్ని ఏ విధంగానూ తిరిగి తీసుకురాలి. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాం, ఆల్రెడీ అయిపోయిన దానికి డల్గా ఉన్నాము అన్నారు అనుకోండి, దాని నుంచి బయటపడాలంటే కొంతమంది ఎక్స్ట్రీమ్గా వెళ్ళిన వాళ్ళకైతే మెడిసిన్స్ కూడా వాడాల్సి ఉంటుంది, యాంటీ డిప్రెసెంట్స్ అంటాం. సో అక్కడ దాకా అంటే సూసైడల్ టెండెన్సీ ఉంటుంది కొంతమందికి. లైఫ్ అంతా వేస్ట్, నేనేం చేయలేను, నేను దేనికి పనికిరాను, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పిందంతా ఫాలో అవుతుంటారు, ఎదుటి వాళ్ళు చెప్పిందంతా మనసుకి ఎక్కువగా తీసుకుంటారు. నీకేం చేత కాదులే అని ఎవరైనా మాట్లాడారనుకో, నిజంగానే రాదేమో అని చెప్పేసి అనుకుంటారు. సో ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు డిప్రెషన్ కి లోన్ అవ్వరు. నాకు తెలిసింది బాగానే, నేను చేసింది కరెక్టే, నేను కరెక్ట్ గానే చేయగలను, బాగానే ఆలోచించగలను అని మన మీద నమ్మకం ఉంటే. చాలా మందికి వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు. యా, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, గట్టిగానే మాట్లాడుతున్నాను. యా, సూసైడల్ టెండెన్సీ లాంటిది మాత్రం ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను పర్సనల్ గా మీరు వాట్సాప్ చేయొచ్చు నాకు, నేను మీతో మాట్లాడతాను. మాటే మంత్రము అంటాం కదా, మాటే మారణాయుధం కూడా. అంటే మాటలతోటి మనసులో ఉన్నవి ఎలా తేలిగ్గా తీసి పడేయచ్చో, మాటలతోటి మనిషిని కూడా చంపచ్చు. ఎప్పటి వరకు మనం అవతలి వాళ్ళని మాటలతో చంపగలుగుతామంటే, వాళ్ళు మన మాటల్ని తీసుకుంటే, మంత్రంగా అయినా మారణాయుధంగానే అయినా మన మాటల్ని అవతలి వాళ్ళు పట్టించుకున్నప్పుడే.
మన మాట అవతల వాళ్ళ మాటలకి మనం పట్టించుకోలేదు, మనం విలువ ఇవ్వలేదు అనుకో, అది పనిచేయదు, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు డిప్రెషన్ కూడా మన కారణంగా మనకి రాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అంటే ప్రతిసారి ఫెయిల్యూర్ అవడమో, లేకపోతే నీకేం రావట్లేదు, నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి, లేదా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నాయి, చాలా రకాల సమస్యలు. ఆ సమస్యలతో విసిగిపోయి, అందరికీ ఉండేవి మన సమస్యలు మనకు అనిపిస్తాయి. ఒక్కొక్కరికి వాళ్ళకి ఫైనాన్షియల్ బాధలు ఎక్కువ అనిపిస్తుంటాయి. నాకు మాత్రమే ఈ డబ్బులు లేవు, నాకు మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి, నాకు అన్ని డబ్బులు ఉంటే అది చేసుకునేవాళ్ళం, ఇది చేసుకునేవాళ్ళం, లేనివన్నీ కనిపిస్తుంటాయి. దీనికి ఒక కథ చెప్తుంటారు చూడండి. ఒక అతనికి చెప్పులు లేవని బాధపడుతున్నాడండి, షూస్ లేవు, మంచి షూస్ లేవు నాకు అని బాధపడుతున్నాడు. బాధపడి చెప్పులు, ఉన్న చెప్పులే వేసుకుని, నాకు ఈ పిచ్చి చెప్పులే ఉన్నాయి, నాకు మంచి షూస్ కొనుక్కోవాలంటే మా నాన్న డబ్బులు ఇవ్వడం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉంటే మంచి షూస్ కొనుక్కునేవాడిని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక అతను కాళ్లే లేకుండా కనిపించాడు, వీల్ చైర్లో వెళ్తూ. అప్పుడు అనుకున్నాడు, కనీసం నాకు చెప్పులు వేసుకోవడానికి కాళ్ళు ఉన్నాయి, అతని కన్నా నేను అదృష్టవంతుడు కదా. అలా మనం ఒక పెద్ద గీత ముందు చిన్న గీత లాగా, మనకున్న దాన్ని మనం గ్రాటిట్యూడ్ గా ఫీల్ అయితే, మనకి చేతులు ఉన్నాయి, కాళ్ళు లేకపోతే చేతులు ఉన్నాయి, చేతులు లేకపోతే మైండ్ ఉంది, ఇలాగా ఏదో ఒకటి ఉన్న దాంతో నాకు ఇది ఉంది అనుకోవడంలో బాగుంటుంది. కానీ ఏది లేదో తలుచుకుంటే డిప్రెషన్ కి గురవుతాం ఆటోమేటిక్ గా. అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా, మన మీద మనకు నమ్మకం లేకపోవడం కూడా మనకి డిప్రెషన్ గురి చేస్తుంది. అలాగే ఎప్పుడు కూడా గతంలో తలుచుకుని, గతంలో జరిగిన సంఘటనలు రిపీట్ చేసుకోవడం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఈ డల్నెస్, సాడ్నెస్ అందుకే అనిపిస్తుంటాయి. మనం ఏం బాగా చేయగలం, ఎవరైనా ఇప్పుడు ప్రపంచ జనాభా అందరిలో 800 కోట్ల మంది డిఫరెంట్ గా ఎలా కనిపిస్తున్నారో, చూడటానికి ఎలా ఐడెంటికల్ గా ఉంటున్నారో, అలాగే ఆ డిఫరెన్స్, అంటే ఐడెంటికల్ మీన్స్ ఎవరైనా మనం గుర్తించగలం. అబ్దుల్ కలాం గారు ఎవరంటే గుర్తిస్తాం, మదర్ తెరీసా ఎవరంటే గుర్తిస్తాం, ఎవరినైనా గుర్తిస్తాం. కానీ అందరికీ అవే కళ్ళు, చేతులకు, ముక్కు, చెవులు ఉన్నా కూడా గుర్తిస్తున్నాం. అలాగే మనస్తత్వంలో కూడా అన్ని వందల మార్పులు ఉంటాయి. 800 కోట్ల జనాభా ఉన్నారు, అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు అలాగా, నువ్వు నీలాగా అని చెప్పేసి కంపేర్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఫిజికల్ గా కంపేర్ చేసుకోవడం కూడా ఎంత తప్పు. సన్నగా ఉంటేనే బాగున్నట్టు, లావుగా ఉంటే బాగున్నట్టు, ఈ కంపారిజన్ కూడా మనకి డిప్రెషన్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ రీసెర్చ్, ఒక ఇద్దరు 20 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్ని తీసుకుని ఒక నెల రోజుల పాటు ఒకే రకమైన ఆహారం ఒకే టైంకి ఇస్తూ ఒకే ఎక్సర్సైజ్ చేయించినా కూడా వాళ్ళిద్దరిలో పెరుగుదల అనేది వేరువేరుగానే ఉంటుంది. అది ఎంతో కొంత గ్రామ్స్ లో అయినా సరే తేడాగానే ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. ఎందుకు అని అంటే బాడీలో మెటబాలిజం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి పర్సన్ లో, ప్రతి వ్యక్తిలో మెటబాలిజమే కావచ్చు, ఫిజికల్ అపియరెన్స్ కావచ్చు, మెంటల్ గా కావచ్చు, ఏ విధంగా అయినా కూడా మనం కంపేర్ చేసే అవకాశమే లేదు. కానీ మనం మన ప్రపంచంలో మార్కులు, ర్యాంకులు, స్టేటస్లు ఇలాంటివన్నీ కంపేర్ చేసుకుంటూ గందరగోళానికి గురవుతుంది. ఈ గందరగోళమే ఇదే డిప్రెషన్ కి, సాడ్నెస్ కి మూల కారణం. పక్కన వాళ్ళు, అంటే ఇది ఒక్కటే కాదు, ఇది కూడా కారణం, కంపారిజన్ కూడా. ఇంట్లో చాలా మంది పేరెంట్స్ ఉంటారు, వాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడో, వాడు చూడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు, వాడు చూడు ఎలా ఉన్నాడు, ఇలా కంపేర్ చేస్తుంటారు. కానీ అది వాళ్ళకి తెలియనితనంతో చేసే పని. వాళ్ళు ఒక సబ్జెక్ట్ లో, అన్ని సబ్జెక్టులోనూ అందరూ బాగా ఉండలేరు. మనం న్యూటన్ తీసుకుందాం, ఆయనకి తెలుగు భాష రావాలంటే వస్తుందా? సో ఒకరితో కంపేర్ చేయడానికి లేదు. ఎవరికి వాళ్ళకి వచ్చిన దాంట్లో బాగుండొచ్చు. అలాగే మనకి కూడా ఏం వస్తుందో మనం ఒక్కసారి వెరిఫై చేసుకోవడం. మనకి ఏమి బాగా తెలుసు, ఏది బాగా వచ్చు, ఏది బాగా ఇంట్రెస్ట్, మనను ఏంటి, వాట్ ఈజ్ ఐ, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ, మనలో మనం ఏం చేయగలం అని ఆలోచిస్తుంటే బాగుంటాం. ఇఫ్ ఎ పర్సన్ టేక్ ఆఫ్ హిస్ లైఫ్ త్రూ సూసైడ్, ఈజ్ హీ ఎ బ్రేవ్ పర్సన్ ఆర్ కవర్డ్? ఎస్, బ్రేవ్ పర్సన్ కాదు. సూసైడ్ చేసుకుంటున్నారు అంటే అది తెలివి తక్కువతనం. అంటే జీవితాన్ని ఎలా తీసుకోవాలో తెలియకపోవడం, అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం రాకపోవడం. అసలు మనం మనిషిగా పుట్టడమే ఒక విజయం, భూమి మీదకి రావడమే ఒక విజయం.
మనకి సెల్ఫ్ కి బాడీకి డిఫరెన్స్ తెలియక కూడా యా ఒకేసారి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. డోంట్ మైండ్, నేను అన్ని ఒకేసారి ఆన్సర్ చేయలేకపోయినా మీరు తర్వాత కూడా నా నంబర్ కి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఎట్ ఏ టైం నేను చాలా క్వశ్చన్స్ ని ఒకేసారి చెప్పలేను. సో ఒక టాపిక్ అనుకున్నాం, డిప్రెషన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో మీకు రెలివెంట్ గా అనిపించింది మీరు తీసుకోవచ్చు. రకరకాల కేసెస్, నేను డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని చాలా వందల మందిని ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూస్తున్నాను. చాలా డిఫరెంట్ ఇష్యూస్ తో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇంటర్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదవలేకపోయినా కూడా తీసుకెళ్ళి ఎలా అయినా ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలి, ఎలా అయినా డాక్టర్స్ అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళ మీద పేరెంట్స్, నీకు ర్యాంక్ రాకపోతే మాకు చుట్టాల్లో పరువు పోతుంది, లేదా నువ్వు చదవకపోతే మేము చచ్చిపోతాం, మా పరువు తీసేసినట్టుంటుంది, నీకు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు, నువ్వు చదవకపోతే ఇలాగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఆ చిన్న వయసుకి వాళ్ళకి ఏడు చెప్పుకోవాలో తెలియదు. చదువుకోవడానికి వాళ్ళకి గందరగోళంగా ఉంటుంది, చదవలేరు, కొన్ని అర్థం కాక ఈ ఒత్తిడితోటి అయ్యో అమ్మా నాన్న నా వల్ల బాధపడుతున్నారు, నేను వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాను అని సూసైడ్ కి ట్రై చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పైగా ఆ వయసు ఎంబీబీఎస్ సీట్స్ కోసం అంటే హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళు. చాలా మంది హాస్టల్స్ లో నిద్ర చాలా తక్కువ టైం, 5 hours పడుకొని ఇస్తారు. నిన్న నిద్ర గురించి చెప్పుకున్నాం కదా, మీ వయసు పిల్లలకి ఖచ్చితంగా 8 గంటలు నిద్ర కావాలని. నిద్ర తగ్గినా కూడా డిప్రెషన్ వస్తుంది. నిద్ర తగ్గడానికి కారణం కూడా అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడం. మనం హాయిగా రిలాక్స్డ్ గా ఉన్నాం అనుకోండి, మన బ్రెయిన్ కి బాగా ఆక్సిజన్ అందుతుంది, బాగా నిద్రపోతాం. ఎప్పుడు టెన్షన్ గా యాంగ్జైటీగా ఉన్నాం అనుకోండి, ఏదో ఆలోచిస్తూ ఏదో అయోమయంగా ఉన్నాం అనుకోండి, మన బ్రెత్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేము. సో అలా కూడా మనం డిప్రెషన్ గురవుతుంటాం. సో కాలేజ్ పిల్లలు ఇలాగా అటెంప్ట్ ట్రై చేసిన వాళ్ళు ఉంటారు. నిజానికి తల్లిదండ్రులకి పిల్లలు ఏమైనా చేసుకుంటే వాళ్ళకి భయమే. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇలా చెప్తే ఇంత ఫీజులు కడుతున్నాను కదా అంటే ఆ శ్రద్ధతో చదువుతారేమో అనుకుంటారు, ఇలా మా పరువు పోతుంది అని చెప్తే ఆ భయంతో చదువుకుంటారేమో అని అనుకుంటారు. వాళ్ళు ఆ విధంగా ఎమోషనల్ గా వాళ్ళు కొంచెం బెండ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఈ పిల్లల మీద అది తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. సో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ జీవితం ఏముందిలే, పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, ఏముంది ఇందులో, ఏముంది బతికున్నా ఏముంది, చనిపోయినా ఏముంది అంటే ఒకలాంటి నిర్వేదం వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం పెద్ద విషయంగా అనిపించదు సూసైడ్ అని. సో దాన్ని ధైర్యం అని చెప్పడం కన్నా కూడా ఒకలాంటి నిర్వేదం అనొచ్చు, ధైర్యం అంటానికి లేదు. తెలియనితనం వాళ్ళలో, అంత తీవ్రమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి తట్టుకోవడం కన్నా అలా చనిపోతే ఈ ఒత్తిడి నాకు ఉండదు కదా అనుకోవడం. సో అందుకని వాట్ ఈస్ ఐ అనేది బాగా తెలుసుకుంటూ ఉండమని చెప్తుంటాను. సెల్ఫ్ గురించి బాగా అర్థం చేసుకోండి అని చెప్తుంటాను నేను. సెల్ఫ్ అంటే మీరు, నేను, ఈ బాడీయా లేదా ఆత్మ, డిఫరెన్స్ తెలుసుకోవాలి. బాడీకి కావాల్సిన అవసరాలు వేరు, మనసుకు కావాల్సిన అవసరాలు వేరు. బాడీకి కావాల్సిన అవసరాలు మంచి ఫుడ్, మంచి బట్టలు, నీట్గా ఉండే ఇల్లు, కపడా రోటీ మఖాన్ అంటారు కదా, అలాగా అవి ఫిజికల్ నీడ్స్. కానీ మనిషికి మనసుకు కావాల్సింది ఏమిటి? ఇవన్నీ ఉంటే సరిపోదు. మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మనం చేయగలుగుతున్న పనులను బట్టి, మన ఇష్టాలను బట్టి, మన అవసరాలను బట్టి మన మానసిక అవసరాలు వేరే. దీనికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక చిన్న పాప ఉందనుకోండి, తల్లి బయటకు వెళ్తున్నప్పుడు అమ్మ నేను వస్తానని వెంటబడుతుంది. వద్దమ్మా నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, నీకు మంచి బొమ్మ కొనుక్కొస్తానని చెప్తుంది తల్లి. పాపని బయట తిప్పడం ఎందుకు, స్ట్రెయిన్ అవుతుంది అనేది కావచ్చు. అది తను ఆ వయసుకి అర్థం చేసుకోలేకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక బొమ్మ కొనుక్కొస్తాను అని చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుంది, పాపకు కావాల్సింది తల్లి, అమ్మ, అంటే నువ్వు అమ్మతో పాటు ఉండాలి. తను కోరుకున్నది అమ్మ ప్రెజెన్స్, అది మానసిక అవసరం. కానీ ఆవిడేమి కంపెన్సేట్, అంటే దాన్ని ఏ విధంగా కంపెన్సేట్ చేశారు? విత్ ఫిజికల్ థింగ్. బొమ్మ అనేది ఫిజికల్ థింగ్. సో బొమ్మతో హ్యాపీగా ఉంటుంది. అంటే మనకి కావాల్సింది మనసు బాగున్నప్పుడు ఒక ఫిజికల్ థింగ్ తోటి సరిపెట్టుకుంటే, ఏది మనసుకి కావాలి, ఏది శరీరానికి కావాలి తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇట్స్ ఆల్సో లీడ్ టు డిప్రెషన్. ఇప్పుడు మనం బాగా డబ్బులు సంపాదించాలి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. comparison is a good thing
టు మోటివేట్ ఆర్ ఎ బ్యాడ్ వన్. కంపారిజన్ అనేది ఎప్పుడు గుడ్ అని నేను అనుకోను. సో కంపారిజన్ అవసరం లేదు. మనం మన సెల్ఫ్ చెక్ లో కంపారిజన్ ఉండాలి. అంటే చిన్నప్పుడు మనకి ఏబిసిడీలు వచ్చిన దానికి, అంటే ఫస్ట్ క్లాస్ లో మనం రాయగలిగిన దానికి, ఫిఫ్త్ కో 10th కో వచ్చిన తర్వాత మనం చేసే మ్యాథ్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఇయర్ బై ఇయర్ మనం డెవలప్ అవుతున్నాం. మనం ఎంత డెవలప్ అయ్యామో, మనం ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నేర్చుకోగలిగామో మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు మనం స్పీడ్ గా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా లాంగ్వేజ్ అయినా చదవడమే చాలా పెద్ద టాస్క్. గబగబా చదవగలగడం పెద్ద టాస్క్. కానీ 9th 8th క్లాస్కి వచ్చేసరికి చాలా క్యాజువల్ గా చదివేయగలుగుతాం. అంటే అప్పుడు అదే మనిషి మనలో ఎంత గ్రోత్ ఉంది చిన్నప్పటికి ఇప్పటికి అనేది మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. పక్కన వాడికన్నా ఎంత ఎక్కువ వచ్చింది అనేది ఎవాల్యుయేషన్ కరెక్ట్ కాదు. నీకు ఏం నేర్చుకున్నావు, నువ్వేం తెలుసుకున్నావు అని నీ గురించి నువ్వు తెలుసుకోవడం, నీ గురించి నువ్వు కంపేర్ చేసుకోవడం, నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం, నువ్వు ఎక్కడ నేర్చుకోగలవు, ఎంతవరకు నేర్చుకోగలవు అని తెలుసుకోవడం కరెక్ట్. ఇందాక అదే కదా చెప్పాను, మనిషికి కంపారిజన్ ఎలా కరెక్ట్ కాదు. మోటివేషన్ అనేది కంపారిజన్ తో రాదు. మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఆనందాన్ని అయినా కలిగించేదాన్నో లేదా పనిష్మెంట్ తోనో మోటివేట్ అయిపోతుంటాం. ఇప్పుడు ఏదైనా పని చేయకపోతే అమ్మ కొడుతుంది అనుకుంటే చిన్నపిల్లలు భయంతో అమ్మ కొడుతుందని ఆ పని చేసేస్తారు. అక్కడ మోటివేట్ చేసింది ఏంటంటే అమ్మ భయం. లేదా నువ్వు ఈ హోంవర్క్ ఫినిష్ చేసావంటే నీకు 4 5 స్టార్ చాక్లెట్లు కొనిస్తాను అంటే గబగబా ఫినిష్ చేశారనుకోండి, అంటే 6 ఏళ్ల పిల్లల సంగతి చెప్తాను. వాళ్ళు ఆ చాక్లెట్స్ కోసం ఫినిష్ చేస్తుంటారు. ఇంకొంచెం పెద్దవాళ్ళైతే నీకు ఒక సైకిల్ కొనిస్తాను ఫస్ట్ ర్యాంక్ వస్తా అంటే సైకిల్ ని దృష్టిలో పెట్టుకుని నాకు సైకిల్ వస్తుంది కాబట్టి నేను చదువుకుంటాను అంటే అలాంటివి మోటివేట్ గా పనికొస్తాయి. అంటే మనం ఏదైనా మనకి ఇష్టమైన వస్తువుని సాధించుకోవడాన్ని ఒక దాంతో మోటివేషన్ వస్తుంది. కానీ కంపారిజన్ వల్ల ఎంతసేపు నువ్వు పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ వెళ్తే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. ప్రతిసారి పక్కన వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా నేర్చుకుంటూనే ఉంటాం జీవితంలో, లర్నింగ్ నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం లాస్ట్ ఈ ఇయర్ కి ఎంతో కొంత డెవలప్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో మన ఎదుగుదల ఆ పక్క వ్యక్తి ఎంతవరకు సాధిస్తున్నాడో అక్కడే ఆగిపోతున్నట్టు కదా. Speed decision is correct or not when we are stable in important situation. ఇది ఆలస్యం అమృతం విషయం అని ఒకటి ఉంది మనకి. అంటే తొందరగా చెప్పకపోతే అమృతం విషయం అవుతుంది అని, నిదానమే ప్రధానము అని. సో ఇది మనం ఇక్కడ కొంచెం విచక్షణ అంటే కాగ్నిటివ్ గా ఆలోచించాలి సిచ్యువేషన్ బట్టి. Parents comparing with other students is correct or not, madam? Definitely not. How can we compare with others? ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నీకుండే ప్రత్యేకతలు నీకుంటాయి, పక్కన వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఒకటి కాదు. ఇలా ఉంటేనే ఇంత ఉంటేనే నువ్వు కరెక్ట్, ఇది తింటేనే కరెక్ట్, ఈ పని చేస్తేనే కరెక్ట్, ఇన్ని మార్కులు వస్తేనే కరెక్ట్ అనేది కొలమానం కానే కాదు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మనకి ఏ విధంగా గుర్తొస్తారు? అలా ఒక గొప్ప సైంటిస్ట్ గా గుర్తొస్తారు. ఒక మదర్ తెరీసా గుర్తొస్తే ఒక గొప్ప సేవ చేసే మనిషిగా గుర్తొస్తారు. అలాగే రాజకీయాల్లోనూ సినీ రంగాల్లోనూ చాలా మంది ప్రముఖులు ఉన్నారు కదా. ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా, ఎవరికి వాళ్ళు ఎదిగిన వాళ్ళు. వాళ్ళతో మనం కంపేర్ చేసి ఒకళ్ళ నుంచి ఒకరికి కంపేర్ చేసే అవకాశమే లేదు. ఇప్పుడు మదర్ తెరీసాని ఒక ఫిల్మ్ యాక్టర్ ని మనం కంపేర్ చేయగలమా? సో ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు కరెక్ట్. చదువు విషయంలో అయినా, మనిషి ఆకారంలో అయినా, ఫిజికల్ గా అయినా, మెంటల్ గా అయినా కంపారిజన్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయగలరు, ఎవరు అర్థం చేసుకోగలిగింది వాళ్ళు అర్థం చేసుకోగలరు. అంటే పర్సెప్షన్. ఇప్పుడు ఒకే విషయం ఇద్దరు వ్యక్తులకి వేరువేరుగా కనిపించవచ్చు. ఈ మధ్య ఒక చిన్న స్టోరీ విన్నాను. ఏంటంటే ఒక తండ్రి బాగా తాగేసి రోజు ఇంట్లో డబ్బులన్నీ అవజేసేసి భార్యని పిల్లల్ని కొట్టి డబ్బుల కోసం వేధించేవాడు. డబ్బులు లేనప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జైలుకి కూడా వెళ్తుండేవాడు. పోలీసులకు దొరికిపోయి జైలుకి కూడా వెళ్ళేవాడు. మళ్ళీ 4 రోజులు 6 నెలలు శిక్ష అనుభవించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. ఎప్పుడు అతని జీవితం అంతా చిందరవందరగానే గడిచింది. అతనికి ఇద్దరు కొడుకులు ఒక 20 ఏళ్ల తర్వాత ఒకడు మంచి IAS ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇంకొకడు మళ్ళీ దొంగగా మారాడు. ఈ దొంగగా మారిన అతను IAS అతన్ని
మీకు ఇలా ఎలా మోటివేట్ అయ్యారు మీకు చదువుకోవడానికి? మీ మోటివేషన్ ఏంటి అంటే, మా నాన్న చిన్నప్పుడు రోజు తాగొచ్చి గొడవ చేస్తూ ఉండేవాడు. చాలా అవమానంగా అనిపించేది. ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లి కొడుతుండేవాళ్ళు, దొంగతనం చేస్తుండేవాడు. అతని జీవితం నాకు చాలా అసహ్యం వేసింది. నేను ఇలా మాత్రం ఉండకూడదు అనుకున్నాను. అందుకే కష్టపడి చదివాను. కాబట్టి ఈ స్టేజ్‌కి వచ్చాను అని చెప్పాడు. రెండో వాడిని అడిగినప్పుడు, మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉండేవాడు, ఎప్పుడు దొంగతనాలు చేస్తుండేవాడు. నాకు ఇదే లైఫ్ ఏమో అనుకున్నాను. ఇలాగే బతకాలేమో అనుకున్నాను. అందుకే నేను కూడా ఇదే అలవాటు పడిపోయాను. నేను ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి నాకు అవే తెలుసు అన్నాడు. సో ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పర్సెప్షన్. సో అది మనిషికి మనిషికి మారుతూ ఉంటుంది. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. మరి జ్ఞానం ఎలా పెంచుకోవాలి? మనం ఏంటో మనం బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు మనం జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఇప్పుడు జ్ఞానం పెంచుకోవడం అంటే ఒకప్పుడు పుస్తకాలు బాగా చదివితే జ్ఞానం వస్తుందని చెప్పేవాళ్ళం. ఇప్పుడు పుస్తకాలే కాదు, లైవ్ గా వీడియోస్ చూస్తున్నాం. ఎన్నో విషయాలు మనం మంచి విషయాలు కూడా మనం ఫోన్ వాడుకోవచ్చు, నెట్ వాడుకోవచ్చు, మనం సిస్టమ్స్ లో చూసుకోవచ్చు, గూగుల్లో ఎన్నో ఎన్నో విషయాలకి అరచేతిలో వైకుంఠం లాగా మనకి ఏ డౌట్స్ వచ్చినా కూడా వికీలో దొరుకుతుంది. సో వాటిలో మనం నాలెడ్జ్ పెంచుకునేది, మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా అలా క్లియర్ చేసుకోవచ్చు. ఒక అనంతమైనది కదా జ్ఞానం అనేది, అనంతమైనది. వీలైనంత వరకు మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. సో కంపారిజన్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. అది మనం తెలియకుండానే బాగా ఒక దురలవాటుగా మార్చేసుకున్నాం ఇంట్లో పక్కన వాళ్ళతో పోల్చుకోవడం. యా మ్యామ్, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సైకలాజికల్ వెల్బీయింగ్? ఎస్, సైకలాజికల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం అంటే ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, హెల్దీ రిలేషన్షిప్స్, కాంపిటెన్స్ అండ్ అటానమస్ గా ఉండడం, వీటన్నిటి గురించి నిన్న చెప్పుకున్నాం కదా. ఇదంతా బాగుండాలంటే మైండ్ఫుల్నెస్ ఉండాలి. మైండ్ఫుల్నెస్ అంటే చెప్పాను కదా, మన బాడీలో ఏం జరుగుతుంది, మనం కదులుతున్నప్పుడు మన బాడీలో జరుగుతున్న మార్పులు ఏంటి, మనం అటు ఇటు నడుస్తాం, ఎక్కువ అరగంట నడిస్తే కొంచెం చెమటలు పడతాయి, కొంతమందికి కొద్దిగా ఆయాసం వచ్చినట్టుగా ఉండొచ్చు, పెద్ద వయసు వాళ్ళకి అట్లా ఏదో ఒక మార్పు జరుగుతుంది కదా. అలాంటి మార్పులు గమనించుకోవడం, చుట్టూ ఉన్న వాతావరణంలో పచ్చదనం ఎలా ఉంది, వేరే ఏ రంగులు ఉన్నాయి, వర్షం పడినప్పుడు వాతావరణాన్ని మనం ఎలా ఎంజాయ్ చేస్తాం, మట్టి వాసన ఎలా ఉంటుంది, పక్షుల శబ్దాలు ఎలా ఉంటాయి, అంటే మైండ్ఫుల్నెస్ చుట్టూ ఏం జరుగుతుందో అటెంటివ్ గా ఉండడం. ఇప్పుడు రాను రాను అందరికి మన ఎవాల్యుయేషన్ లో కొన్ని మార్పులు ఏం జరుగుతున్నాయంటే, ఇంతకుముందు మన చుట్టూ ఏం జరుగుతుందో కొంత మనకి నిఘా పెట్టుకోవడం మనమే అలవాటు చేసుకునేవాళ్ళం. పల్లెటూరుల్లో చూడండి, ఏ టైంకి ఎవరు వచ్చినా కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు, ముసలివాళ్ళు, ఫలానా ఆ టైంకి అతను వచ్చి వెళ్ళాడు అంటే వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ అలా ఉంటుంది, జాగ్రత్తతో వచ్చింది. ఇప్పుడు మనం కెమెరాలు పెట్టేస్తున్నాం కదా ఎక్కడికక్కడ, సీసీ కెమెరాలు. సో ఆ పని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, మనం అంతా స్క్రీన్ కి అంకితం అయిపోయిన జీవితాలు. సో చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం రాను రాను మాయమైపోతుంది. సో మనం తినేటప్పుడు కూడా, నిన్న కూడా చెప్పాను నేను ఇదే, మనం తింటున్న ఫుడ్ ఏం తింటున్నాం, ఎలా ఉంది, దాన్ని ఎలా తయారు చేశారు, దాంతో ఏమేస్తే ఆ టేస్ట్ వచ్చింది, ప్రతిదీ ఆలోచించడం. మైండ్ఫుల్నెస్ ఉంటే, అంటే ప్రతి పని మీద మనం కాన్సన్ట్రేషన్ ఉంటే, అసలు వాట్ ఈజ్ మనం వేసుకుంటున్న వస్త్రధారణ మీద నుంచి, మనం నడుస్తున్న దారి నుంచి, మనం చదువుతున్న బుక్స్ నుంచి, ఏ పని చేస్తుంటే దాని మీద కంప్లీట్ అటెంటివ్నెస్. నేను ఈ పని చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీతో, పిల్లలు ఎంతవరకు నా నుంచి నేర్చుకోగలుగుతారు, పిల్లలకి నేను ఏం చెప్పగలుగుతాను, వాళ్ళ డౌట్స్ నా దగ్గరికి వాళ్ళు కంఫర్టబుల్ గా నా దగ్గరికి రావాలంటే నేను వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడగలగాలి, వాళ్ళకి ఎంత కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, ఇది నా మైండ్ లో ఉండవలసిన విషయం. ఇప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నాయి ఒకేసారి. ఇప్పుడు ఇది 1000 మంది పైనే మీరు ఒకేసారి ఉండడం వల్ల చాలా క్వశ్చన్స్ కి ఎట్ ఏ టైం నేను చెప్పలేను, కాబట్టి నేను చెప్తున్నాను, వీలైనంత వరకు ప్రైవేట్ గా మాట్లాడండి. నిన్న కొంతమంది నాకు మెసేజెస్ చేశారు, నేను వాళ్ళకి వీలైనంత వరకు ఆన్సర్స్ చేశాను. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇంకా ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను మీకు సమాధానం చెప్పగలను. అలాగా మైండ్ఫుల్నెస్ అంటే మనం చేస్తున్న పని మీద శ్రద్ధ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, యాజ్ ఎ సైకాలజిస్ట్, అవతల వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగా చూసుకోవడం అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మీకేమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు మీకు ఆన్సర్ చెప్పడం నాకు బాగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై మైండ్ఫుల్నెస్. ఇప్పుడు అలాగా మీరు చేస్తున్న పనిలో కంప్లీట్ గా దాని మీద మీకు ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టడమే మైండ్ఫుల్నెస్. మన సైకలాజికల్ వెల్బీయింగ్ బాగుండాలి అంటే ఆ విషయాల మీద మనకి ఏం చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్. మనం చేయాల్సిన పనిని 100% చేయగలగడం. రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు.
కానీ మనం చేయాల్సిన దాంట్లో లోపం ఉండకుండా చేసుకోవడం. చిన్న ప్రాబ్లం ఉంది అని పెట్టారు. మీరు పర్సనల్ గా పెట్టచ్చమ్మా. నా నంబర్ ఉంది కదా, లేదంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఎవరైనా నంబర్ లేకపోతే నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ 9440406699. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు కాల్ అయినా చేయొచ్చు, లేదా మెసేజ్ పెట్టచ్చు. కొన్నిసార్లు నేను బిజీగా ఉండొచ్చు. నా టైం చూసుకుని నేను మీకు ఖచ్చితంగా అటెండ్ చేస్తాను. Created people to love and think to use, but we are loving things and using people, so how can we solve it? Yes. అంటే కరెక్ట్. మనం మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని ఉపయోగించుకోవాలి. అది ఇందాక నేను చెప్పింది అదే కదా. ఫిజికల్ థింగ్ కి మానసికమైన అవసరాలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఫిజికల్ కంఫర్ట్స్ కావాలి, బాడీ నీడ్స్ ఉంటాయి. మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, హాయిగా ఇప్పుడు ఇంత ఎండలుగా ఉన్నప్పుడు ఎండలో వదిలేయకుండా మన శరీరాన్ని చల్లటి వాతావరణంలో ఉంచడం కోసం మనకు ఒక ఏసీలు కావాలి, కార్లు కావాలి. కానీ దీనంతటికి మనం సంపాదించడానికి ఎంత కావాలి? సుమారుగా మనకి ఒక 30,000 40,000 మనకి సరిపోతాయి అనుకున్నప్పుడు, మీకు 40,000 మీకు ఖర్చు అనుకుంటే దీన్ని మీకు సంపాదించాలనుకున్నది దానికన్నా రెండింతలుగా మాత్రమే ఉండాలి. అంటే 80,000 మాక్సిమం సరిపోతుంది. లేదా నీ ఖర్చు నెలకు 1,00,000 రూపాయలు కావాలనుకున్నప్పుడు మాక్సిమం నువ్వు సంపాదించాలనుకున్నది 2 లక్షలు. జీవితకాలం మనం తింటే కూడా ఎంత లెక్క అవుతుందో లెక్కేసుకుంటే సుమారుగా 2 కోట్లు 3 కోట్లు సరిపోతుంది అనుకుంటే లైఫ్ టైం నీకు 6 crores ఉంటే చాలు. సో అంటే ఇది సుమారుగా మనం లెక్కేయచ్చు ఫిజికల్ నీడ్స్ కి ఎంత కావాలనేది. కానీ నాకు 100 కోట్లు కావాలి, 100 కోట్ల వల్ల రెస్పెక్ట్ వస్తుందని అనుకుంటాం. బాగా డబ్బులున్నోళ్ళని వాళ్ళు బాగా డబ్బులున్నోళ్ళు, వాళ్ళు గొప్పళ్ళు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ నిజానికి మనం మన చుట్టూ ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. వాళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, లేదా వాళ్ళు బాగా డబ్బులు ఉండడం వల్ల వాళ్ళకి ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇస్తున్నామని మీరు. సో డబ్బులతోనే అన్ని రావు. డబ్బులు ఎందుకు సంపాదించాలంటే ఇంకొకళ్ళు అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలగడానికి. మనకి ఎంత అవసరమో అంతే ఉంచుకుని పక్కన వాళ్ళకి సహాయం చేయగలగడానికి. అందులోనే మానసిక ఆనందం ఉంటుంది. హౌ టు బి స్ట్రాంగ్ ఎమోషనలీ. ఎమోషన్స్. ఇప్పుడు కొంతమంది ఏడవడం, అబ్బాయిల్ని మా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అని పాపం ఇంట్లో ముందు నుంచి వాళ్ళని ప్రిపేర్ చేస్తుంటారు. నువ్వేమన్నా ఆడపిల్లవా ఏంటి ఏడుస్తున్నావు అంటే, వాడు చచ్చినట్టు వాడు బాధగా ఉన్నా కూడా ఎప్పుడు ఏడ్చే అవకాశం ఉండదు. మగపిల్లలకి ఇది ఒక బాధాకరమైన విషయం. సో ఏడవడం అనేది తప్పు కాదు. అంటే లోపల మనకి పెయిన్ అనిపించినప్పుడు ఆ పెయిన్ ని వెంటిలేట్ చేసుకోవడానికి ఏడుపు వస్తుంది. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పర్వాలేదు. మీరు ఏడ్చేసారనుకోండి, మీ శరీరం నుంచి ఆ ఎమోషన్ వెళ్ళిపోతుంది. ఆ బాధ పోవడానికే ఏడుపు. సో ఏడవడం తప్పు కాదు, కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ గా కాదు. మనల్ని మనం తత్వం అర్థం చేసుకుంటే, ఫిలాసఫీ అంటాం కదా, కొంత ఎందుకు జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా అని అర్థం చేసుకుంటుంటే కొంత ఎమోషన్ కంట్రోల్ అవుతుంది. సో మ్యామ్, హౌ టు రిమూవ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, హౌ టు నాట్ ఫీల్ రిగ్రెట్స్. ఎస్, మనకి మనం చేసే పని తప్ప కాదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎప్పుడైనా ఏదైనా చేస్తూ పక్కన వాడి మీద జెలస్ గా ఫీల్ అవడము, లేకపోతే పక్కన వాడిని ఏడిపించాలనుకోవడము చేసినప్పుడు మీ మనసుకి తెలియదా నేను తప్పు చేస్తున్నానని? తెలుస్తుంది. అప్పుడు ఫస్ట్ తప్పు అనిపించినప్పుడు అక్కడే ఆగిపోండి. మీరు చేసే దాంట్లో ఎవరు చూడకపోయినప్పుడు కూడా నిజాయితీగానే ఉండాలి. ఆ పని ఎవరు చూడట్లేదు కదా అని మనం ఇప్పుడు తప్పు చేసినా పర్వాలేదు, ఇక్కడ మనం దొంగతనం చేసినా పర్వాలేదు అనుకుంటే అది మీ వ్యక్తిత్వ లోపమే అవుతుంది. సో ఎప్పుడైనా సరే క్లారిటీగా ఉంటే, మనం ఏదైతే ఒక విత్తనం నాటుతామో ఆ విత్తనం నుంచి అదే చెట్టు వచ్చినట్టు, మీరు మనసులో ఏ ఆలోచన నాటుతారో అదే మీరు. ఎలా ఉండాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు, ఎలాంటి విత్తనాలు మీరు లోపల పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి చెట్టుగా మీరు ఉండాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏ వ్యక్తి అయినా 100% కరెక్ట్ గా ఎవరు ఉండరు. ఎవరిలో ఉండే మంచి వాళ్ళలో ఉంటుంది, ఎవరిలో ఉండే వీక్నెస్లు వాళ్ళకి ఉంటాయి. అందరూ అన్నిట్లోనూ బాగుండాలని లేదు. సో మనం ఇన్ఫీరియర్ గా ఏ విషయంలోనూ ఫీల్ అవ్వక్కర్లేదు.
యా ఎవరు హీరో అవ్వాలని ఎప్పుడు అదే ఇమాజిన్ చేసుకుంటున్నాను, అవుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటున్నా. యా హీరో అవ్వాలి అనుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం తప్పు కాదు కానీ దాని గురించి గతంలో అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది సినిమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, హీరోలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో వందల మంది హీరోలుగా వాళ్ళు అంటే వేల మంది లక్షల మంది కూడా ఉండి ఉండొచ్చు ప్రాబబ్లీ ట్రై చేసిన వాళ్ళే. వాళ్ళలో ఎంతమంది సక్సెస్ అయ్యారు, సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, అది ఎంత కష్టం, అవ్వడం వల్ల వచ్చే ఆనందం ఏంటి. ఒక నువ్వు హీరోగా ఉంటే అందులో నీకు ఏ విషయం నిన్ను ఆకర్షిస్తుంది అంటే అందరూ వీడు బాగున్నాడు అనుకోవడమా, వీడు బాగా నటించాడు అనుకోవడమా, లేకపోతే వీడు చాలా చూడటానికి బాగుంది అసలు వీడితో అని అనిపించడమా. అందులో వాట్ అట్రాక్ట్స్ యూ అనేది ఒకసారి ఆలోచించుకుని అందులో ఉన్న కష్టం గురించి కూడా, ఎంత కష్టపడితే ఒక హీరో అవ్వచ్చు లేదా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది బయట ఒకసారి ఎంక్వైరీ చేసుకో. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అసలు హీరోల పరిస్థితి ఎలా ఉంటుంది. చాలా మంది అవకాశాలు లేక పెద్ద పెద్ద హీరోలతోనే ఒక సినిమా మొదలు పెట్టిన తర్వాత అది రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేం. చాలా ఇబ్బందులు ఉంటాయి, ఏ విషయంలోనైనా ఇబ్బందులు ఉంటాయి. కానీ నువ్వు అనుకున్నంత అందంగా అంటే నువ్వు బాగా అందంగా ఊహించుకుని ఉండి ఉంటే కనుక అయితే ఉండదు. దానిలో ఉన్న కష్ట నష్టాల గురించి కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే అప్పటికి కూడా అనిపిస్తుంటే గనక యా ఆలోచన తప్పలేదు. కానీ ఏదైనా అతిగా మంచిది కాదు. ఒక్కసారి తప్పుల గురించి దాని గురించి చూసుకోండి, అందులో ఉన్న కష్ట నష్టాలు ఒకసారి ఆలోచించు. హౌ టు కంట్రోల్ అగ్రెసివ్నెస్ చెప్పాను కదా. మీ వయసు పిల్లలకి చాలా చాలా కోపంగా చాలా రెబెల్ గా ఉంటారు. ఏదైనా అంటే వెంటనే స్పీడ్ గా రియాక్ట్ అవుతుంటారు. నిజానికి మీ వయసులో అది కొంత సహజమే అయినా కూడా అవతల వాళ్ళతో మనకు ఒక్కొక్కసారి మనకే గిల్ట్ అనిపిస్తుంది. అయ్యో అనవసరంగా అరసాం, అనవసరంగా వాళ్ళని ఇలా అన్నాం కదా, అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఏదైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి. మిమ్మల్ని ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఏదైనా చెప్తే దానికి ఇది ఇలా జరిగింది అని నిదానంగా చెప్పడానికి ట్రై చేయండి. రియాక్ట్ గట్టిగా అరవడం, గట్టిగా కోపడటం. సో మనం అగ్రెసివ్ గా ఉన్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ కూడా హైగా ఉంటాయి, హై అంటే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే బాగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు. ఆ కోపం ఆ చిరాకంతా దాని మీద చూపించవచ్చు. టు ఓవర్కమ్ స్ట్రెస్ నుంచి ఎలా బయటకు రావాలి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనం మల్టీ టాస్కింగ్, ఒకే రోజు 10 పనులు మనం చేయలేనంత గోల్స్ పెట్టుకున్నప్పుడు స్ట్రెస్ కి గురవుతుంటాం. లేదా మనకి అర్థం కాని విషయాన్ని మనం పూర్తి చేయాలంటే కూడా స్ట్రెస్ అవుతాం. సో ఫిజికల్ స్ట్రెస్ వేరు, మెంటల్ స్ట్రెస్ వేరు. ఫిజికల్ గా ఎక్కువ పని చేస్తే కొద్దిగా స్ట్రెయిన్, దట్ ఈస్ స్ట్రెయిన్, యాక్చువల్లీ స్ట్రెయిన్ అవుతాం. సో మెంటల్ గా స్ట్రెస్ గా ఉన్నాము అంటే మనకి విరుద్ధంగా వెళ్తున్నాము అని అర్థం. కొంత స్ట్రెస్ అంటే ఇప్పుడు ఒక బెలూన్ ఎగరాలంటే దానిలో కొంత స్ట్రెస్ తో కూడిన గాలి ఉండాలి. గాలి లేదనుకో, తక్కువ గాలి ఉందనుకోండి బెలూన్ లో, చాలా తక్కువ ఊదామనుకోండి అది పడిపోతున్నట్టుగా ఉంటుంది. అది ఎగరాలంటే దానికి సరిపడా గాలి ఉండాలి. అలాగే మనలో కొంత స్ట్రెస్, కొంత మనం పని చేయాలంటే కొంత ఒత్తిడి ఉండాలి. అది మరీ ఎక్కువగా కాదు. అది మరీ ఎక్కువగా స్ట్రెస్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మెడిటేషన్ బాగా పనిచేస్తుంది అండ్ ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది. హాయిగా కాలి కొద్దీ ఆడే ఆటలు, పరిగెత్తే ఆటలు, షటిల్, త్రోబాల్ ఇలాంటివి రోజు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఆడితే కూడా మనం స్ట్రెస్ రిలీవర్ గా పనిచేస్తాయి. అతిగా భయపడుతున్నా కూడా స్ట్రెస్ కి గురవుతుంటాం. Is comparison is good in every aspect? No. కంపారిజన్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో పర్టికులర్ గా హ్యూమన్ బీయింగ్స్ లో కంపారిజన్ కరెక్ట్ కాదు. నువ్వు 2 వస్తువుల్లో ఏది బెటర్ గా పనిచేస్తుందని కంపేర్ చేసుకోవచ్చు. ఈ బెటర్ గా పనిచేసే దాన్ని మనం ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వాటికి కంపేర్ చేసుకోవచ్చు. ఇది మనుషుల్ని కంపేర్ చేయడం, అతని ఎవరి ప్రత్యేకతల్ని వాళ్ళ ఆ విధంగానే చూడాలి. ఇప్పుడు మీలో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి. సో ఇంటర్వ్యూకే వెళ్ళారు అనుకుందాం, అక్కడ మీరు సూట్ అయిన దానికే మీరు మిమ్మల్ని తీసుకుంటారు. కానీ పక్కన వాడు సెలెక్ట్ అయ్యాడు నేను అవ్వలేదు అంటే వాడికి ఏదో ఉందని కాదు, మీరు ఇంకొక చోట పనికి వస్తారు. హౌ టు ఓవర్కమ్ ఓవర్ థింకింగ్.
ఓవర్ థింకింగ్, యా, మీరు ఒకే విషయం మీద రిపిటేటివ్ గా ఆలోచిస్తున్నట్టయితే, రబ్బర్ బ్యాండ్ థెరపీ ఎప్పుడు చెప్తుంటాను నేను, చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, అదే ఆలోచన వస్తున్నప్పుడు గట్టిగా లాగ్ పెట్టి నొక్కండి అని. లేదా మామూలుగా ఆలోచనలు రావడం అనేది నిమిషానికి 25 రకాల ఆలోచనలు వస్తుంటాయంట మనకి, అది సహజం. అలా వస్తున్నప్పుడు ఒక పని చేయండి, కళ్ళు మూసుకుని డీప్ గా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నప్పుడు మనం ఆక్సిజన్ తీసుకుంటేనే కదా లోపలికి వెళ్తుంది. అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకుంటే మీకు అర్థం అవుతుంది లోపల అది ఏ ఏ పార్ట్స్ లోకి వెళ్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, మీ గుండె ఏ విధంగా పనిచేస్తుంది. అలా డీప్ బ్రీత్ తీసుకుంటూ మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. వేరే ఆలోచన వస్తుంటే దాన్ని కట్ చేసుకుని శ్వాస మీద ధ్యాస అంటాం దీన్నే, మెడిటేషన్, నథింగ్ బట్ మెడిటేషన్. కళ్ళు మూసుకుని మీరు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఒక 5 minutes చేసి చూడండి, ఆలోచనలు కూడా అక్కడ ఆగుతుంటాయి. Sometimes we fail in life, how to recover ourselves. ఫెయిల్ అంటే అసలు దాన్ని ఫెయిల్ అనే ఒక పదం ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫెయిల్ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. అది చదువు విషయంలో అవ్వచ్చు, లవ్ విషయంలో అవ్వచ్చు, ఏదైనా ఒక ఇంట్లో ఒక ప్రయత్నం అవ్వచ్చు, ఒక వంటకం కూడా అవ్వచ్చు. ఒకసారి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఉప్పు కారం ఎక్కువైపోతుండొచ్చు. అదేం తప్పు కాదు. ఎందుకు జరిగిందో ఒకసారి అది చూసుకుని, ఓహో ఈ మిస్టేక్ వల్ల ఇక్కడ ఫెయిల్ అయ్యాం, ఓకే నెక్స్ట్ టైం విల్ ట్రై. ఒకసారి తప్పు జరిగినంత మాత్రాన, ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ఫెయిల్ అవ్వకుండా, ఎవరైనా మిస్టేక్ చేయకుండా జరగదు, సాధ్యమేనా అది? ఎవరు తప్పులు చేయకుండా, ఎవరు పొరపాట్లు చేయకుండానే ఉంటారా? అసలు ఎప్పుడు తప్పులు చేయకుండా ఎప్పుడు గెలిపే వస్తుంటే, ఎప్పుడు సంతోషమే ఉంటే అసలు లైఫ్ ఆనందం ఏంటో మనకు తెలుస్తుందా? సో ఫెయిల్ అవడం అనేది తప్పు కాదు, నేరము కాదు. సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారనుకోండి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. డ్రైవింగ్ నేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ ట్రై చేయండి. ట్రై అంటారు కదా. 100 years. In past, the lifespan of human being is 100 years. Nowadays, people are passing away at just 50 or over the lifespan. అది ఎంతవరకు కరెక్ట్ అని మనం చెప్పలేం. హ్యూమన్ బీయింగ్ ప్రతిసారి 100 years ఏం లేరు. ఉండాలి అంటే అది ఏ కాలంలో అయినా కూడా వాళ్ళు చెప్తున్నాను కదా, ఎవరు ఎంత కాలం అనేది కొంత ఇప్పుడు లైఫ్ స్పాన్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెడికేషన్ పెరిగింది. ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న జబ్బులు వస్తే కూడా చనిపోయేవాళ్ళు, కొన్నిసార్లు జ్వరాలకు కూడా. అంతకుముందు వైద్యం అందుబాటులో లేనప్పుడు ఏదైనా గుండెపోటు వచ్చింది అనుకోండి, 100 ఏళ్ల క్రితం సర్జరీలు లేవు మన దేశంలో. మరి అప్పుడు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళు చనిపోతారు కదా. ఇప్పుడు సర్జరీస్ తర్వాత 20-30 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. క్యాన్సర్ కూడా అంతే. ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాం, అది ఎన్నో వందల ఏళ్ల నుంచి ఉన్నదే. వెనకటి కాలంలో రాచపుండు అనేవాళ్ళది. దానికి అప్పుడు వైద్యం లేదు, ఇప్పుడు వైద్యం లేదు. సో అలా అనుకోకుండా వచ్చిన వాటితో ఎప్పుడు ఉండదు. 50-60 ఏళ్ళకే చనిపోతామనేం లేదు. జాగ్రత్తగా ఉంటే 90 years 100 years ఉంటాము. ఎన్ని ఇయర్స్ ఉన్న దానికన్నా ఇప్పుడు అందరికీ తెలుసు కదా, మనం సుమారుగా మహా ఉంటే 100 ఏళ్లే ఉంటాం. మనిషి జీవితం ఇంతవరకు బాగా ఉంటాం అనేది ఒక అధ్యయనం అనుకోండి. మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఎక్స్పైరీ చూసుకుని 10 సార్లు చూసి కొంటాం. ఇది 2 ఏళ్లే పనిచేస్తుంది, ఇది 4 ఏళ్లే పనిచేస్తుంది, ఆ టైంలోపు బాగా వాడుకోవాలి అని అనుకుంటాం మైండ్ లో. మరి మనిషి జీవితం కూడా 100 ఏళ్ళు 80 ఏళ్ళు 70 ఏళ్ళు కదా, దాన్ని ఎంత బాగా వాడుకోవాలి అని ఆలోచించాలి కదా. మనకేమి ఎక్స్పైరీ డేట్ మించి మనకేమి అన్లిమిటెడ్ టైం మనకి లేదు. ఉన్న టైంని ఎంత క్వాలిటేటివ్ గా వాడుకోగలం. క్వాలిటేటివ్ అంటే హ్యాపీగా హార్మోనీతో ప్రశాంతంగా ఉండడం. ప్రతిదానికి నాకే ఎందుకు ఇలా అయింది, నాకు మాత్రమే అయింది అని ఊరికే బోర్మని అడవడం కాదు. అవునా ఇలా అయిందా, ఎందుకైందో చూద్దాం, ఏమవుతుందో చూద్దాం, ఏమైనా అవని. ఇప్పుడు సినిమాలో ఎన్నో సీన్స్ వస్తుంటాయి, కొన్ని బాధాకరమైనవి వస్తాయి, కొన్ని సంతోషకరమైనవి వస్తాయి, కొన్ని డాన్సెస్ చూస్తా ఉంటాయి, ఏం జరుగుతుంది అనుకుంటా, నెక్స్ట్ స్టెప్ ఏమో జరగబోతుంది. మన లైఫ్ కూడా అంతే. మనకు తెలుసా రేపు ఏం జరుగుతుందో, మనం అనుకున్నదే జరగాలని ఉందా? సో ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడం, కానీ మన ప్రయత్నం మనం చేయాలి, జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
యా ఓవర్ పొసెసివ్నెస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఈ పొసెసివ్నెస్ అంటే జనరల్ గా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు వేరే వాళ్ళతో ఎక్కువగా బాగున్నారనో, వేరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారనో ఉక్రోష్ పడిపోతుంటారు. జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య అంటే లవర్స్ మధ్య ఎక్కువగా చూస్తూ ఉంటాము. కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళకి అంత ఉండదు. కొంత పొజిటివ్నెస్ ఉండడం అంటే వాళ్ళ మీద ఎక్కువ కేర్ చూపిస్తారు. అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేంత తీవ్ర స్థాయిలో లేకుండా కొంత పొజిటివ్నెస్ ఉండడం అనేది ప్రేమ కింద తీసుకోవచ్చు. కానీ విసిగిస్తూ వాళ్ళని నువ్వు ఇలా ఈ టైంకి ఏం చేసావు, అది ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు అని క్వశ్చన్ చేయడం, విసిగించడం, అవతల వాళ్ళ ని ఇరిటేట్ చేయడం వరకు అయితే మాత్రం అది కరెక్ట్ కాదు. My mom has been suffering from bigger sounds and gets stressed anything complicated and how to get relief. Please advise me. అంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటే ఆవిడ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అంటే చాలా డీప్ ఆలోచనలో ఆవిడ ఉంటున్నారని అనుకోవచ్చు. అంటే చాలా ఒత్తిడికి గురై ఉండొచ్చు. చాలా ఒత్తిడిలో చాలా వేరే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ పెద్ద సౌండ్స్ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంటాయి. సో బెటర్ టు కన్సల్ట్ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్. Advice. Yeah, when we lost honesty on person, how much ఆ పర్సన్ ని ఎంతవరకు నమ్మొచ్చు, ఒకసారి వాళ్ళ మీద నమ్మకం పోయిన తర్వాత నిజాయితీ అంటే వాళ్ళని ఒకసారి వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పర్సన్ ఒకలాగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక ప్యాటర్న్ లో ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కుక్కతో ఒక వంకర. దాన్ని మనం సైకాలజీలో ఏం చెప్పొచ్చు అంటే, వాళ్ళు నేర్చుకున్న ప్యాటర్న్ అదే, వాళ్ళకి రియాక్ట్ అవ్వడం తెలిసింది అదే. వాళ్ళు మళ్ళీ లైఫ్ లో ఇంకొక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి రియాక్షన్స్ చూపిస్తుంటారు. ఆ పర్సన్స్ మీకు దూరం చేసుకోవడం ఇష్టం లేకపోతే వాళ్ళని సరి చేయడానికి ట్రై చేయొచ్చు, లేదా వాళ్ళతో జాగ్రత్తగా ఉండొచ్చు. లేదు అంటే దూరంగా ఉండడం ఇంకా మంచిది. ఒక పర్సన్ ఒకసారి తప్పు చేస్తే రెండోసారి చేయరు అనడానికి గ్యారంటీ లేదు. గమనించుకుంటూ ఉండాలి, వాళ్ళ నైజం అదే ఉంటుంది. హౌ టు ఓవర్కమ్ లేజినెస్. లేజినెస్ ఎప్పుడు వస్తుందంటే, సరైన గోలు ఎయిము లేనప్పుడు, మనకి జీవితం అర్థం పర్థం లేనప్పుడు. ఇందాక చెప్పాను కదా, మనకు ఒక ఎక్స్పైరీ ఉంది కదా. మనం బతికేది ఎంతకాలం? 70 ఏళ్ళు బతికితే బాగా బతికినట్టే, 80 ఏళ్ళు బతికితే బాగా బతికినట్టే. అందులో ఇప్పుడు కొంతకాలం అయిపోయింది, ఇంకో 20-30 ఏళ్ళు బాగా యాక్టివ్గా ఉంటాం. 60-70 ఏళ్ళు వస్తున్నాయంటే నీరసంగా అయిపోతాం, చేయాలని అనుకున్నవి కూడా చేయలేం. సో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ టైంని రోజులు ఊరికి గడిపేస్తూ ఉంటే ఏంటి ఉపయోగం? ఎప్పుడు ఏదో నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస బద్ధకాన్ని వదిలిస్తుంది. వీలైనంత వరకు ఈ రోజు నేనేం నేర్చుకున్నాను, కొత్త విషయం ఏం తెలుసుకున్నాను అనేది కొంచెం ఆలోచించాను. అండ్ ఇక్కడ ప్రాబబ్లీ అందరి క్వశ్చన్స్కి ఎక్కువసేపు నేను ఆన్సర్స్ చేయలేకపోతుండొచ్చు. అండ్ మీరు మాత్రం ఎప్పుడైనా సమస్య ఉంటే వాట్సాప్ చేయొచ్చు, లేదా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఎవరైనా బాగా బాధగా ఉంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోనో ఇంకో దాంట్లోనో ఎలా తీసుకోవాలో అర్థం కాకపోతే మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది, అందులో విజిల్స్ వస్తుంటాయి. అందులో ప్రెషర్ బాగా ఎక్కువైనప్పుడు విజిల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఆ కుక్కర్ అలా అవుతుంది. విజిల్ రాలేదనుకోండి, కుక్కర్ ఏమవుతుందో తెలుసా? పేలిపోతుంది. సో మనలో ఎమోషన్స్ కానీ బాధలు కానీ ఇలాంటివి లోపలే పెట్టుకున్నాం అనుకోండి, డిప్రెషన్కో యాంగ్జైటీకో గురవుతాం, పానిక్ అటాక్స్ వస్తాయి, ఇంకా చాలా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వెంటిలేట్ చేసుకోవడం అవసరం. మంచి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గర, లేదా ఎవరైతే మీతో బాగుంటారో వాళ్ళ దగ్గర వెంటిలేట్ అవుతూ ఉండండి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు. లేదు లోపలే మోస్తూ ఉన్నారనుకోండి, ప్రెషర్ కుక్కర్ లాగానే బర్స్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. టు ఓవర్కమ్ సాడ్ మూమెంట్స్. సాడ్ మూమెంట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అదే గుడ్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయో గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు?
విల్ యూ టెల్ మీ యువర్ కాంటాక్ట్? ఎస్, షూర్. ఒకసారి ఎవరికైతే ఇందాక నోట్ చేసుకోలేదో మళ్ళీ నోట్ చేసుకోండి. 9440406699. ఒకసారి చెప్తున్నాను, 9440406699. యా, చాలా క్వశ్చన్స్ ఒకేసారి వస్తున్నాయి, నేను ఒకేసారి ఆన్సర్ చేయలేకపోతున్నాను. యా, రేపు కూడా 4 to 5 మళ్ళీ ఒక సెషన్ పెట్టుకుందాం. ఇంకా ఏమైనా ఉంటే అప్పుడు కొంచెం ఆన్సర్ చేస్తాను. టుడే క్లాస్ బాగా చెప్పారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ కాంటాక్ట్. ఓకే, వెల్కమ్. యా, మై నేమ్ ఈస్ కళ్యాణి దేవిరెడ్డి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే గూగుల్లో టైప్ చేసిన కళ్యాణి దేవిరెడ్డి అని టైప్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ వస్తాయి, మీరు అవి కూడా చూడొచ్చు. హెల్దీ రిలేషన్షిప్ కోసం సలహా చెప్పాలి. యా, హెల్దీ రిలేషన్స్ అసలు ఎందుకు అవసరం మనకి? ఇంట్లో అమ్మా నాన్నతో చికాగ్గా గొడవగా వాళ్ళని చూడంగానే ఖయ్యమని అరుస్తున్నాం అనుకో, మనం వీడి ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తాడు, వీడి కాలేజ్ ఎప్పుడు పెడతారు, బాబోయ్ వీడు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు. లేదు, మీరు మాట్లాడించే విధానానికి మీరు ఇంట్లో ఉంటే, అబ్బాయి ఎంత బాగుందో, వాడు ఇంట్లో ఉంటే, పిల్లలు ఇంట్లో ఉంటే చాలా బాగుంది అనిపించేలాగా ఉండడం బాగుంటుందా? చిరాకు పడడం బాగుంటుంది. వాళ్ళు చిరాకు పడకుండా ఉండాలంటే మనం ఎంత కంఫర్ట్ని ఇవ్వాలి. ఇప్పుడు మంచి వాసన వచ్చే ఒక మల్లెపువ్వు అనుకుందాం. మల్లెపువ్వు మంచి స్మెల్ వస్తుంది కదా, దూరంగా ఇంత దూరంలో పెడతాం, మంచి వాసన వస్తుంది. ఆ వాసన మన కంటికి కనిపిస్తుందా? ఆర్ వి ఫీల్, మనసుతో, అంటే వాసన వల్ల మనసుతో ఫీల్ అవుతాం, మన సెన్స్ తో ఫీల్ అవుతాం. ఆ పువ్వు వాసనకి మనం ఎంత ప్లెజెంట్ గా ఫీల్ అవుతామో, మన బిహేవియర్ కూడా అవతల వాళ్ళకి అలా ప్లెజెంట్ గా ఫీల్ అయ్యేటట్టే ఉండాలి. ఆ పువ్వు నుంచి వచ్చే వాసన మనకి కంటికి ఎలా కనిపించదో, మన నుంచి నెగటివ్స్ అయినా పాజిటివ్ రేస్ అయినా మనకు కనిపించకుండా మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. మనం ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉన్నాం అనుకోండి, మన ఫ్రెండ్స్ లో ఎవరైతే హుషారుగా ఉంటారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది, అవునా కదా? ఎప్పుడు బోర్ మన ఏడ్చే వాళ్ళు ఉన్నారనుకో, అంటే అమ్మాయిలు ఊరికే తొందరగా ఎమోషనల్ అవుతుంటారు. బోర్ మన ఏడుస్తూ ఉంటూ, చికాగ్గా ఉంటూ, చిరాగ్గా, ఇప్పుడు బాధగా మొహం పెట్టే వాళ్ళ దగ్గర మనం ఎక్కువసేపు, డల్ గా ఉండేవాళ్ళు, కామ్గా ఉండే వాళ్ళ దగ్గర మనం ఎక్కువసేపు ఉండాలని అనుకో. ఎవరైతే హుషారుగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలనుకో. సో ఆ హుషారు, ఆ హ్యాపీనెస్ మనలో ఉండకూడదా? మనం అలవాటు చేసుకోకూడదా? ఇస్ దర్ ఎనీ కంపారిజన్ బిట్వీన్ ఏ సిస్టర్ అండ్ బ్రదర్? యా, ఒకే ఇంట్లో పెరుగుతున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ సిబ్లింగ్ రైవలరీ అని కూడా అంటుంటాం. చాలా మంది ఇంట్లో కొట్టుకుంటారు, అది వెరీ కామన్. ఎవరైతే చిన్నప్పుడు కొట్టుకుంటారో అవి పెద్ద అయిన తర్వాత స్వీట్ మెమరీస్ గా ఉంటాయి. ఎవరికి వాళ్ళు అంటి ముట్టినట్టుగా ఉండడం అనేది సాధ్యం కాదు. కొట్టుకోవడం కూడా స్వీట్ మెమరీస్ కింద ఉంచుకోండి. అంటే మరీ ఒకరికొకరు కట్ చేసుకుని కోసేసుకునేలాగా అంత బీభత్సమైన ఇది కాకుండా చిన్న చిన్న సిల్లీ గొడవలు బాగానే ఉంటాయి. రేస్ గుర్రం సినిమా చూసింటారు కదా, బాగా చూపిస్తాడు అందులో. బాగా కొట్టుకుంటారు, నిజంగా అవసరమైనప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. నిజానికి బయట సిబ్లింగ్ రైవలరీ అలాగే ఉంటుంది. చిన్నప్పుడు అంతా కొట్టుకుంటున్నట్టే ఉంటారు, కానీ అవసరానికి బాగానే ఉంటారు. సో హౌ టు థింక్ పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అంటున్నారు. పాజిటివ్ నెగటివ్ అంటే ఏంటంటే, పాజిటివ్ అంటే ఏదైతే మనకు ప్లెజెంట్ గా అనిపిస్తుందో అదే పాజిటివ్, ఏదైతే చికాకు పెడుతుందో అదే నెగటివ్. చికాకు పెట్టేదాన్ని వదిలిపెట్టేయాలి కదా, కట్ చేసేయాలి కదా. హౌ టు ఓవర్కమ్ ఫియర్? ఐ వాస్ వెరీ స్కేర్డ్ ఇన్ ఇంటర్వ్యూస్ టైం. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో సమ్ XYZ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ పర్సన్స్, ఫలానా పర్సన్ ఆ రోజు ఇలా సమాధానం చెప్పాడని మీ గురించి ప్రతిరోజు ఆలోచిస్తారా? ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి కూడా మీ గురించి ఆలోచించి వాళ్ళు ఏ పని చేసుకోకుండా ఫలానా వాడు ఇలా మాట్లాడాడు అని అనుకుంటారా? సో మనం తప్పులు మాట్లాడినా, ఒప్పులు మాట్లాడినా మన గురించి తీరిగ్గా ఆలోచిస్తూ వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళు ఎవరో మనం ఎవరో, ఎందుకు భయపడాలి? నీకు తెలిసింది చెప్పు. సో ఇంటర్వ్యూస్ లో భయపడాల్సిన అవసరం ఏముంది? మనకి తెలిసినవి మనం చెప్తాం, వాళ్ళకి సూటబుల్ అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే వద్దు అంటారు. అందులో భయపడాల్సింది ఏముంది? ఆ ఇంటర్వ్యూ టైం వరకే మనం వాళ్ళతో రిలేషన్,
వాళ్ళతో మనం జీవితాంతం ఉండం, ఆ తర్వాత కూడా కనిపిస్తామని ఏం లేదు. సో అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? మై పేరెంట్స్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు సన్ దెన్ డాటర్. అంటే మనది పురుషాధిక్య సమాజం అంటారు కదా, అలా మనం అలా అలవాటు చేసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు, అందరూ అలాగే ఇస్తున్నారని లేదు. గౌతమి పుత్ర శాతకర్ణి విన్నారు కదా, ఆ టైంలో శాతవాహనుల కాలంలో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, సభలు సమావేశాలు ఎక్కువ ఆడవాళ్ళే నిర్వహించేవాళ్ళు. సో కాలంతో పాటు కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు మనమే సాధించుకోవాలి. హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ప్యానిక్స్. ఈ ఎగ్జామ్స్ గురించి కూడా ప్రాబబ్లీ నా వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు యూట్యూబ్ లో, కళ్యాణి దేవ్ రెడ్డి అని కొట్టి చూడండి, కొంచెం డీటెయిల్డ్ గా ఉంటాయి అందులో. Recovery nowadays all problem is based on love. Is the love is correct decision for this age or not? So we will go into depression, then how to recover it. ఇదంతా ఏజ్ లో లవ్ అనేది చాలా కామన్, చాలా ఎక్కువ. అంటే వేరే ఒక 30-40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, ఎవరినో ప్రేమించాలి అన్న దాని మీద చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ ఏజ్ కు అంటే టీనేజ్ లోకి వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ అవి కొత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే అపోజిట్ సెక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడంగానే ఆ ఫీలింగ్ బాగుంది అనిపిస్తుంది, ఒక మత్తు మందులాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో ఉంటేనే బాగుంటాం, వాళ్ళతోనే మాట్లాడితేనే బాగుంటాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా టెంపరీయే. తర్వాత ఈ ఏజ్ దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇలా చేసామని సరదాగా చెప్పుకుంటుంటారు పెద్దవాళ్ళు. అవి గమనించండి ఈసారి ఎప్పుడైనా. సో ఇప్పుడు మీకు చెప్పినా కూడా మీరు తీసుకోలేరు, అదంతా అట్రాక్షన్ ఏముండదు అని అంటే కూడా ఆ ఫీలింగ్ ఒప్పుకోవాలనిపించదు. అఫ్ కోర్స్ లైఫ్ టైం కొంతమందితో కలిసి ఉండాలనిపిస్తుంది, ఉండొచ్చు కూడా. కానీ టీనేజ్ లో అంత కరెక్ట్ గా, టీనేజ్ అంటే ఒక 20-21 ఇయర్స్ లోపు చేసేదంతా కూడా ఎక్స్టింక్ట్ అయిపోతుంది గ్రాడ్యువల్ గా. ప్రయారిటీస్ మారుతున్నప్పుడు ఇది కూడా మారిపోతుంది. సో ఇది ఏజ్ లో వచ్చే ఒక సహజమైన మార్పుగా అనుకోవాల్సిందే తప్ప దాదాపు 99% ఇన్ఫాచ్యుయేషన్ అంటే కొద్దిగా అట్రాక్ట్ అవడం అవతల వాళ్ళతో అనేది జరుగుతుంది. అలా జరగకపోతేనే ఇంకా మనలో ఏదైనా శారీరకమైన మానసికమైన లోపాలు ఉన్నాయి అని అనుకోవచ్చు, కానీ ప్రాబ్లమాటిక్ గా చేసుకోవద్దు లైఫ్ ని. సో మీకు పెళ్లిళ్ళు అవుతాయి, అందరికి పెళ్లిళ్ళు అవుతాయి, ఆ టైం వస్తే తప్పకుండా అవుతాయి. కాబట్టి అమ్మాయినే చేసుకోలేకపోయాను, అబ్బాయితోనే ఉండలేకపోయాను అనేది అలా అన్నిసార్లు కుటుంబ నేపథ్యం కూడా కలవాలి, అన్నిసార్లు మనకి ఇష్టమైన పనులే చేసుకోవడానికి కుదరదు. అండ్ ఇదంతా టెంపరీ, ఇప్పుడు ఉండే ఈ ఎమోషన్స్ తోటి, ఈ టెంపరీ ఫీలింగ్స్ తోటి లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ప్లాన్ చేసుకోవడం మాత్రం కరెక్ట్. Suggest a few books, good books for personality development. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పలేను, కానీ మీ అందరికి ఒక బుక్ చెప్తాను. సీక్రెట్ అనే ఒక బుక్ ఉంటుంది, రౌండా బైన్ అని ఉంటుంది. సీక్రెట్ నెట్ లో పీడిఎఫ్ కూడా అవైలబుల్ గా ఉంది, మీరందరూ ట్రై చేయండి ఆ బుక్ మాత్రం ఖచ్చితంగా. లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉంటుంది బుక్. మనం ఏది ఆలోచిస్తామో అదే మనకి అట్రాక్ట్ అవుతుంది అనే థియరీ మీద రాసిన బుక్ అది. నాకు బాగా నచ్చిన బుక్, నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైన బుక్స్ అంటే చాలా ఉన్నాయి, కానీ మీ ఏజ్ కి రిలవెంట్ గా ఏమున్నాయి అనేది ఆల్ ఆఫ్ సడన్ నాకు గుర్తు రావడం లేదు. మార్స్ అండ్ వీనస్ ఒకటి ఉంది, నెక్స్ట్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ ఒకటి ఉంది. వన్స్ ఐ విల్ చెక్, అండ్ నా దగ్గర ఉన్న బుక్స్ లో ఏది బాగున్నాయో, మీ ఏజ్ కి ఏది రిలవెంట్ గా అనిపిస్తుందో మళ్ళీ రేపటి క్లాస్ లో అయినా నేను మీకు చెప్తాను. My mom lost her mother last month, but she is not able to forget it, and she is losing her patience and getting irritated. అంటే ఆవిడ పాప ఆ మీద బాగా మానసికంగా డిపెండ్ అయి ఉంటారు. సో ఇలాంటి టైంలో ఆవిడకి చాలా సపోర్ట్ అవసరం. ఎవరైనా వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళ పాత్రలు వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. సో వాళ్ళ టైం వరకు వాళ్ళు హ్యాపీగా బతికారు అనేది సరిపెట్టుకోవడం తప్ప మనం ఈ విషయంలో మనం ఏం చేయలేం. కాబట్టి
మీ మదర్కి కొంచెం మీరు సపోర్ట్గా ఉండండి, కొంచెం అర్థం చేసుకోండి. ఆవిడ ఎలా ఉన్నా కూడా ఆ ఇరిటేషన్ అలా ఉన్నా కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆవిడకి ఎటు చూపించుకోవాలో తెలియక ఇరిటేట్ అవుతుండొచ్చు, కానీ ఎటో ఒకటి అట్లా వెంటిలేట్ అవ్వకపోతే ఇంకా లోపల లోపల పెట్టుకుంటే డిప్రెషన్ వస్తుంది ఆవిడకి కూడా. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి మీరు. గోల్ లేని వాళ్ళు ఎలా వాళ్ళ గోల్ డిసైడ్ చేయాలి, అదే నిన్న చెప్పాను కదా, మనం ప్రయాణం చేయాలంటే ఊరు వెళ్తాం అనుకుంటే సరిపోదు, ఏ ఊరు వెళ్ళాలో అనుకోవాలని. అలాగే గోల్ లేని వాళ్ళు ఎలా గోల్ సెట్ చేసుకోవాలంటే, ఒక పెన్ పేపర్ తీసుకోండి, రెండు మధ్యలో లైన్ కుట్టేయండి, ఇటు స్ట్రెంగ్స్ ఇటు వీక్నెస్లు రాసుకోండి. మీ స్ట్రెంగ్స్ ఏంటో ఆలోచించండి. మీరు బాగా మాట్లాడగలిగిన వ్యక్త, బాగా బిజినెస్ చేయగలిగిన వ్యక్త, లేదా బాగా జాబ్ చేసే వాళ్ళ, రెస్పాన్సిబుల్ పర్సనా కాదా, ఇలాంటివన్నీ. మీలో వీక్నెస్లు కూడా, మీకు ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా, మీరు ఏదైనా పని అప్పచెప్తే బద్దకిస్తారా, ఇలాంటివి వీక్నెస్లు ఉన్నాయి, స్ట్రెంగ్త్లు ఉన్నాయి రాసుకుంటే దేనికి సూట్ అవుతుందో మనం ఆలోచించుకోవచ్చు. ఎలాంటి ప్రొఫెషన్కి, బిజినెస్ కా, జాబ్ కా, లేకపోతే ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా. సో ముందు మీకేమేమి వచ్చో దాన్ని లిస్ట్ అవుట్ చేసుకోగలగడమే మీ గోల్ సెట్టింగ్. పెన్ను పేపర్ తీసుకుని ఒక రోజులోనే ఒక గంటలోనే రాయనక్కర్లేదు, 2-3 days టైం పెట్టుకోండి, మీకు ఏమేమి వచ్చో రాసుకోండి. హౌ టు ఓవర్కమ్ ఓవర్ థింకింగ్ కి మాత్రం మెడిటేషన్ బాగా పనికొస్తుంది. రిలాక్సేషన్ థెరపీస్, మెడిటేషన్స్. ఇప్పుడు మీకు జాకబ్సన్ రిలాక్సేషన్ థెరపీ అని మీకు యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది వీడియో. జాకబ్సన్ రిలాక్సేషన్ థెరపీస్. ఈ ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు, ఈజ్ దిస్ రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్? నో. ఎంత ఏజ్? 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవద్దని మన గవర్నమెంట్ కూడా రూల్ ఉంది కదా. ఏ విధంగానూ మానసికంగాను శారీరకంగాను ఆ టైంకి సిద్ధంగా ఉండడం కాబట్టి ఎక్స్ట్రా బర్డెన్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎనీవే, రేపు కూడా 4 to 5 మీకు క్లాస్ ఉంటుంది. వీలైనంత వరకు అక్కడ కూడా నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ so somebody asked me about personality development books. I'll suggest tomorrow. Yeah, చెప్పాను కదా, is this right age? No, I can say it's not. Tell the name again. My name is Kalyani Devireddy. Okay. Yeah, a poor sports person, how to react their goal. Nowadays all are connected with money. యా, మనీ కొంతవరకు పాత్ర చూపిస్తుందేమో, కానీ నిజమైన టాలెంట్ ఉన్నప్పుడు కాదు. టాలెంట్ వర్క్స్. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్. ఎవరైతే డిప్రెషన్ గురించి అడిగారో, మ్యామ్ ప్లీజ్ యువర్ మొబైల్ నంబర్. యా, 9440406699. ఈ నంబర్కి చేయండి. ఇంకా మెయిల్ ఐడి కూడా ఉంది కాబట్టి మీరు మెయిల్స్ చేసినా కూడా ప్రాబబ్లీ నేను చూస్తాను. డిప్రెషన్ ఎవరైతే అంటున్నారో వాళ్ళు నాతో వీలైనంత వరకు పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఒక నిమిషంలో వాళ్ళ స్టేటస్, అంటే డిప్రెషన్ రకరకాల విషయాలతో, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువల్ అంటాం కదా, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా వేరుగానే ఉంటాయి, వాళ్ళకి డిప్రెషన్ రావడానికి కారణాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి నేను మూకుమ్మడిగా ఒకే ఆన్సర్ చెప్పడానికి అవ్వదు, కాబట్టి పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వండి. ఎస్, కళ్యాణి దేవిరెడ్డి ఈజ్ మై నేమ్. యా, వాట్సాప్లో చెప్పచ్చు. వెల్కమ్, నో ప్రాబ్లం. వాట్సాప్లో చెప్పచ్చు. అండ్ టైం ఉంటే నేను కాల్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది లేదు. నాకు టైం ఉన్నప్పుడు మీకు ఫోన్లో అయినా మీకు సమాధానం చెప్తాను. టు అండర్స్టాండ్ ఉమెన్ ఎమోషన్స్ ఇన్ అవర్ రిలేషన్షిప్. ఉమెన్ అయినా మెన్ అయినా రెస్పెక్ట్ అదర్స్, ఎంపతి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. స్టెప్పింగ్ ఇన్ టు అదర్స్ షోస్. వాళ్ళ లోపల నుంచి ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకుంటే ఎవరి ఎమోషన్స్ అయినా అర్థం చేసుకోగలం. నైన్ 9440406699. చాలా మంది నంబర్ అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ రిపీటింగ్ అగైన్. యా, డిఫరెన్స్ బిట్వీన్ ఎంపతి అండ్ సింపతి. సింపతి అంటే జాలి చూపించడం, ఎవరైనా హెల్ప్లెస్ గా ఉంటే మనం వాళ్ళకి డబ్బులు గానో లేకపోతే పని చేసి పెట్టడం. సింపతి జాలి చూపిస్తాం, అయ్యో నీకు ఇలా అయిందా,
సింపతి ఎవరికి కావాలి? బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి కావాలి. బట్ ఎంపతి అలా కాదు. వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో, వాళ్ళు ఏదైతే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో, దాన్ని మనకొచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేస్తామని ఆ ప్లేస్ లో మనం ఉంటే దాన్ని ఎలా తీసుకోగలం, ఎలా మనం కూడా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నారు, మనం కూడా ఆ సిచ్యువేషన్ లో ఉంటే అలాగే బిహేవ్ చేస్తామేమో అని అర్థం చేసుకోగలగడం ఎంపతి. ఓకే. Nowadays is correct to talk with opposite sex ma'am. యా, మాట్లాడడం తప్పు కాదు, కానీ మీ ఏజ్ లో కొంచెం డెలికేట్ గా ఉంటారు కాబట్టి అది ఎంతవరకు దారి తీస్తుంది అనే దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. అవతల వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారేమో చూసుకోవాలి. ఎనీవే, సో హియర్ నేను ఇక్కడితో ఆపేస్తున్నా. మళ్ళీ రేపు ఇదే టైంకి మనం మీట్ అవ్వచ్చు. హ్యావ్ ఎ గుడ్ టైమ్, హ్యావ్ ఎ గుడ్ నైస్ టైం.